నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అయితే వాళ్ళ ఇంటికి కరెంట్ కట్ చేశారని చెప్పి మురళీకృష్ణ మీదే ఫైర్ అవుతున్నాడు. అయితే దీన్ని ఎలా చూడాలి? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి కరెంట్ కట్ చేశారని ఫుల్ ఫైర్ అవుతున్నాడు. అలాగే వాళ్ళ వైసీపీ నేతల కార్యకర్తలు అయితే నీ నోటి దురుసు వల్లే నువ్వు పేరు బాగొట్టుకుంటున్నామని వాళ్ళ మాటలు వచ్చినట్టు మాకు వార్తలు వచ్చాయి. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? మంచిదే, వైసీపీ కార్యకర్తలు అలా మాట్లాడుంటే మాత్రం మంచి పరిణామం అది. కాకపోతే ఏంటంటే దువ్వాడ కొంచెం బిజీ ఉన్నారు. ఈ మధ్యన ఏదో బిజినెస్ మొదలు పెట్టారు కదా వాళ్ళు హైదరాబాద్లో. సో మాధురి గారు ఆయన దే ఆర్ బిజీ విత్ షూటింగ్స్. తర్వాత ఈ మధ్యన ఎవరో వాళ్ళని పిలిచి దండలు మార్పించి సన్మానం చేశారు విన్నా ఏలూరులో. సో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. అంటే జంట కాని జంట, మరి దాన్ని ఏమనాలో మనకు తెలీదు. వాళ్ళ పర్సనల్ అయినా వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మాట్లాడాలి. ఆయన మామూలే మనిషి అనుకోండి, దువ్వాడ శ్రీనివాస్ ఎవరో మనకు అక్కర్లే. బట్ ఒక ఎమ్మెల్సీగా ఉండి మరి ఈ రకంగా చేయటం అనేది తప్పు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏం పట్టించుకోవట్లే. వాళ్ళ పార్టీలో ఉండి ఈ రకంగా చేయడాన్ని ఆయన ఎలా సమర్థిస్తున్నారు? పవన్ కళ్యాణ్ని ప్రతి సభలోనూ ఆయన విమర్శించిన పెద్ద మనిషి తన పార్టీలో ఉండే ఈ పెద్ద మనుషుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే ఒక విజయసాయి రెడ్డి గారు గతంలో శాంతితోటి పేరు వచ్చింది అయింది. తర్వాత అంబటి రాంబాబు, ఈయన, ఇట్లా చాలామంది ఉన్నారు. ఒక గోరంట్ల మాధవ్. సో ఈయనది మరీ కదా, భార్యని బయటికి తరివేసి పిల్లల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి ఈయన వేరే మహిళకి ఇల్లు రాసిచ్చి పైగా ఆవిడ అప్పిచ్చానని ఏంటో మనకి అసలు. సరే నువ్వు ఏమైనా చేసుకోవయ్యా, కానీ అఫీషియల్గా ఇద్దరు విడాకులు తీసుకున్నాక, బికాజ్ యు ఆర్ ఇన్ టు పాలిటిక్స్ కాబట్టి, ఒక పదవిలో ఉన్నారు కాబట్టి మనం చెప్తున్నాం. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ టెక్కలి మండలం అక్కవరం ఆయనకు ఒక ఇల్లు ఉంది. సర్వీస్ నెంబర్ 35 ఇంది, సర్వీస్ నెంబర్ 46 డి మాధురి. మరి దివ్యల మాధురియా దువ్వాడ మాధురియా మనకు తెలియదు. సో ఆవిడ పేరున ఒకటి ఉంది. ఆవిడ పేరున ఉండే ఎలక్ట్రిసిటీ బిల్లు ఈయన కట్టేశాడు. ఈయనది కట్టలే 3 నెలలుగా 56,696 రూపాయలు ఎంతో బిల్లు. సో ఏమండి, మీరు ఆ పొజిషన్లో ఉంటే మీరు ఏం చేస్తారు? ఒక ప్రభుత్వ ఉద్యోగ మీరు కనెక్షన్ కట్ చేస్తారుగా, అయితే మీ ఉద్యోగం పోతుందిగా. సో ఆయన 3 నెలలు చూసాక కట్ చేశారు. చేస్తే ఆయన మీద విరుచుకుపడ్డాడు, ఈ సంగతి తేలుస్తా, నువ్వు అసలు టెక్కల్లో ఎలా తిరుగుతావో చూస్తా, నువ్వు అసలు ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా, ఈ రోడ్ల మీద ఎలా తిరుగుతావో చూస్తా. ఆయన ఒక ఎస్సీ, ఒక దళితుట. అంటే దళితుడు అని ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చింది? మామూలుగా దళితుడు అయితే తప్పు చేస్తే మనం పట్టించుకోకర్లే, కానీ అనవసరంగా దూషణ చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టచ్చు. కాబట్టి దీని మీద మాట్లాడాల్సి వస్తుంది. సో ఈ మురళీకృష్ణ అనే అతన్ని ఈయన తిట్టాడు కాబట్టి ఏఈని, ఆయన పై వాళ్ళకి కంప్లైంట్ చేశారు. సో దీని మీద తెలుగుదేశం వాళ్ళు సీరియస్ అయ్యారంటే, తెలుగుదేశమే కాదు ప్రభుత్వ ఉద్యోగుల తరఫున కూడా అవుతారు కదా, గవర్నమెంట్ సీరియస్ అవ్వాలి కదా, అయింది. అయితే మరి దువ్వాడ శ్రీనివాస్ మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటారో అనేది మనం వేచి చూడాలి. అది తర్వాత అరెస్ట్ చేస్తారంటారు మేడం? ఎందుకంటే ఇప్పుడు తన మీద బెదిరిస్తున్నాడు కదా. తప్పు చేసినప్పుడు వాళ్ళు తీసేస్తారు కరెంటు. తీసేసాక నువ్వు అతన్ని దూషించడం తప్పు కదా. నేను కట్టేశాను చూడు అంటే మనమేం చెప్తాం? నువ్వు కట్టేశానంటే, నువ్వు సడన్గా కట్టేసి నేను కట్టేశానంటే ఎట్లా? కనెక్షన్ తీసేసాక నువ్వు కట్టావేమో. నువ్వు ఎంత బిజీ ఉన్నా నువ్వు ఒక పబ్లిక్ ఫిగర్ కదా. అంటే ప్రజల తరఫున నువ్వు ఉన్నావు, ఉద్యోగం చేయట్లే. మన కొడాలి నాని గారు చెప్పినట్టు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలు ఉద్యోగాలు కావు, అవి ప్రజాసేవ కిందకు వస్తాయి. అయినా కూడా మీరు జీతం తీసుకుని ప్రజాసేవ చేస్తున్నారు, అది కూడా ప్రజల చేత ఎన్నుకోబడి. కాబట్టి మీకు బాధ్యత ఇంకా ఎక్కువ ఉండాలి కదా. నీ బాధ్యతను విస్మరించి నువ్వు వేరే మహిళతో ఉండి ఆవిడతో ఒక బిజినెస్ చేసుకుంటూ తప్పు కదా అది. ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, నువ్వు ఒక ఎమ్మెల్సీగా ఉండి అసలు బిజినెస్కి నీకు సంబంధం ఏంటి? నువ్వు ఎక్కడ ఉండాలి? నీ నియోజకవర్గంలో ఉండాలి. నువ్వు లేవు. ఫస్ట్ నువ్వు హైదరాబాద్లో ఫోటోషూట్స్లో ఉంటున్నావు, మరి అది తప్పే కదా. అతని డ్యూటీ అతను చేసినప్పుడు అతన్ని తిట్టే అధికారం నీకెవడిచ్చాడు? ముందు మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు నీకు బుద్ధి చెప్పకుండా? ఇది మనం అడిగేది. దువ్వాడ శ్రీనివాస్ ఇట్లానే బూతులతో తిడుతుంటే ఇంత ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. ఇట్లా అన్ని చూసుకుంటే ఇంకా అరెస్ట్ తప్పదంటారా మేడం? చెయ్యాలండి. అసలు ప్రభుత్వం ఎవరిని జాలి తలచుకోడు. తెలుగుదేశం కూటమి పోన్లే అంటుంటేనే వీళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారు. చాలా సీరియస్గా వీళ్ళైతే ఒక చర్యలు తీసుకోవాలండి. అరెస్ట్ చెయ్యాలి. ప్రతి అరెస్ట్ని మీరు ప్రజలు ఏమనుకోరు.
ప్రజలు సంతోషిస్తారు. నిజంగా ప్రభుత్వం కనుక నిర్ణయాలు తీసుకుంటే, ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే, వాళ్ళు నిజంగా చెప్పాలంటే దే విల్ బి హ్యాపీ. కానీ ప్రభుత్వం ఇంకా అలసత్వంగా వాళ్ళని వదిలేసి పోన్లే అంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అసలు వాళ్ళని వద్దని మీకు సీట్లు ఇచ్చిందే అందుకు కదా, తప్పు చేసిన వాడిని శిక్షించండి అని. మరి మీరు అభివృద్ధి అని కూర్చుంటే అభివృద్ధి మంచిదే, మీరు సంపద సృష్టించడం బాగుంది, అన్నీ బాగున్నాయి. ఈ ఒక్క విషయంలోనే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ అసంతృప్తిని అర్థం చేసుకుని మీరు వెంటనే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మీరు వెంటనే అరెస్టుల పర్వం మొదలు పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.